హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 8,788 ఇళ్ళనేటువంటివి నియోజకవర్గాల వారీగా మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీటితో పాటుగా కొత్తగా 750 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఈ నియోజకవర్గం అంటే ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి వివరాల గురించి కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8,787 ఇళ్ళనేటువంటి వాటిని నియోజకవర్గాల వారీగా అయితే మంజూరు చేశారనమాట. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరిక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో, మనకు ఫస్ట్ వచ్చేసి నియోజకవర్గము. సో, దాని తర్వాత మంజూరు అయినటువంటి ఇళ్ళనేటువంటివి ఎన్ని, ఇక మార్కింగ్ చేసినటువంటి ఇల్లు ఎన్ని, దాని తర్వాత పనులు వివిధ దశల్లో ఉన్నటువంటి ఇళ్ళనేటువంటివి ఎన్ని. ఈ వివరాల గురించి మనకు అక్కడ క్లియర్‌గా అయితే చెప్పున్నారనమాట. సో, ఫస్ట్ వచ్చేసి దేవరకద్ర ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చేసి 2,501 ఇళ్ళనేటువంటివైతే మంజూరు అయ్యాయన్నమాట. సో, ఇందులో మార్కింగ్ చేసినవి వచ్చేసి 1,600 ఆ ఇల్లు. సో, పనులు వివిధ దశల్లో ఉన్నటువంటి ఇల్లొచ్చేసి 763 అనమాట. మార్కింగ్ చేసినటువంటివి ఎక్కువ చేస్తున్నారనమాట. ఇక రిమైనింగ్ వచ్చేసి మనకు వివిధ నిర్మాణాల దశల్లో అయితే ఉన్నాయన్నమాట. సో, దాని తర్వాత వచ్చేసి జడ్చర్ల ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చేసి మంజూరు అయినవి 3,045 ఇళ్ళు అనేటువంటివి అయితే మంజూరు అయ్యాయండి. సో, ఇందులో వచ్చేసి మార్కింగ్ చేసినవి వచ్చేసి 2,020 ఇళ్ళు. సో, పనులు వచ్చేసి వివిధ దశల్లో ఉండేటువంటివి 1,441 ఇళ్ళు అనమాట. ఓకేనా. సో, దాని తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గం కింద మంజూరైనటువంటి ఇల్లు వచ్చేసి 3,241 మార్కింగ్ చేసినటివి 1900 ఇళ్ళు. సో, దాని తర్వాత పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటివి. సో, మొత్తంగా మనకు 1,248 అయితే ఉన్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకు 8,787 ఇళ్ళు అనేటువంటివి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అయితే శాంక్షన్ కావడం అయితే జరిగాయన్నమాట. ఇందులో వచ్చేసి 5,526 మొత్తంగా మార్కింగ్ చేసున్నారు. 3,452 మొత్తంగా వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ యొక్క నియోజకవర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియచేయండి. ఇక రిమైనింగ్ నియోజకవర్గాలకు చెందినటువంటి వాళ్ళకు సంబంధించి లిస్టుల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. నేను ముందు ముందు రోజులైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా. సో, ఈ విధంగా ఈ యొక్క ఏరియాలో ఇల్లు అనేటువంటిది ఇన్నిన్ని శాంక్షన్ అయితే అయ్యాయన్నమాట. ఓకేనా. సో, ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే వచ్చిందండి. సో, కొత్తగా మనకు 7,000 ఓకేనా. కొత్తగా వచ్చేసి మనకు 715 మందికి ఇల్లు అనేటువంటిది అయితే మంజూరు చేశారనమాట నిన్నటి రోజున. సో, ఎక్కడ అని చూసుకున్నట్లయితే మనకు గద్వాల్ ఎక్కడైతే ఉందో ఈ యొక్క గద్వాల్లో నిన్నటి రోజున దాదాపుగా 715 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పంపిణీ చేశారు. ఓకేనా. సో, అయితే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వ అధికారులు కొన్ని కీలకమైన వ్యాఖ్యానాలైతే వెల్లడించారనమాట. సో, ఈ ఇండ్లను ఎవరైనా కానీ ఎవరికైనా అమ్మితే వారి పట్టాలను తక్షణమే క్యాన్సిల్ చేస్తామని మనకు అధికారులైతే ఆదేశాలు తెలియచేశారనమాట. సో, కాబట్టి మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవ్వరికీ కూడా మీరైతే అమ్మకూడదనమాట. అమ్మితే ఇది చట్టవిరుద్ధం నేరం అనమాట. కాబట్టి మీకు తక్షణమే ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేటువంటి వాటిని అయితే క్యాన్సిల్ చేస్తారు. మీకు ఇల్లు అనేటువంటిది కంప్లీట్‌గా రద్దు చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గద్వాల్ నియోజకవర్గంలో దాదాపుగా 2,100 మందికి మొదటి విడతగా రూ. 1,00,000 వారి అకౌంట్‌లోకి అయితే కూడా జమ చేశామని అధికారులు అయితే తెలియజేశారనమాట. లబ్ధిదారులే డబుల్ బెడ్రూమ్‌లో ఇండ్లలో నివసించాలని ఆ యొక్క గద్వాల్ కలెక్టర్ గారైతే సూచనలైతే తెలియజేశారు. సో, ఇక వేరేటువంటి ఎవరు కూడా ఆ ఇళ్లల్లో కూడా నివసించకూడదు. ఎవరు కూడా కొనుక్కోకూడదు. ఎవరికీ కూడా అమ్మకూడదు. ఈ విధంగా కొన్ని సూచనలైతే తెలియజేస్తూ వచ్చారు. సో, సొంతిల్లు లేక ఏండ్లుగా కిరాయి ఇండ్లల్లో ఉంటూ
సారీ కిరాయి ఇండ్లల్లో ఉంటున్నామని ఇప్పుడు ఇల్లు రావడంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు అందరూ కూడా సో వాళ్ళ యొక్క ఆవేదననైతే వ్యక్తం చేశారనమాట. సో కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఇల్లును జాగ్రత్తగా మీరైతే యూజ్ చేసుకోండి. ఎవరికీ కూడా అమ్మవద్దు. సో ఈ యొక్క గద్వాల్ ఏరియాలో నిన్నటి రోజున 715 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక రిమైనింగ్ వాటికి సంబంధించి నేను ముందు ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.